డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సాలిడ్ జామెట్రీ థర్డ్ సెమిస్టర్ సెకండ్ బీఎస్సీలో థర్డ్ సెమిస్టర్లో లైన్స్ ప్లేన్స్ దాని ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాము. ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద పాయింట్స్ 2, 2, 1, 9, 3, 6 అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ 2x plus 6y plus 6z is equal to 9. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఏం సాల్వ్ చేయాలి, మనం ఏం ఫైండ్ చేయాలి అంటే మనకి ఫైండ్ చేయాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఓకే, అది పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఒక ప్లేన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి అండ్ ద ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. పర్పెండిక్యులర్ కండిషన్ కూడా ఉంది. ఇక్కడ నేను డయాగ్రామ్ చేస్తాను చూడండి, చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకి ఒక ప్లేన్ ఈక్వేషన్. ఆ ప్లేన్ ఎలా ఉంది, ఏ అనే పాయింట్ నుంచి పాస్ అవుతోంది, బి అనే పాయింట్ నుంచి పాస్ అవుతోంది. దీని పేరు ఏ పెట్టుకుందాము, దీని పేరు బి పెట్టుకుందాము. ఏమ్మా ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో వచ్చేది. ఈ మోడల్స్ మనం తెలుసుకోవాలి. ఈ ప్లేన్ మీద ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది, 2 పాయింట్స్ ఆ ప్లేన్ మీద ఉన్నాయి. అండ్ ఈ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ఇక్కడ మనకి 90 డిగ్రీస్ చేస్తున్నాడు. పర్పెండిక్యులర్ అంటే ఎంత, 90 డిగ్రీస్ చేస్తుంది. 90 డిగ్రీస్ చేసే ప్లేన్ ఏంటి, ఇదన్నమాట. దీని పేరేంటి, 2x plus 6y plus 6z is equal to 9. ఈ ప్లేను మనకి తెలియదు ఇది, కానీ పాసింగ్ త్రూ ద పాయింట్ ఒకటి ఉంది. మనకి ఒక ఫార్ములా ఉంది. x1 y1 z1 అనే పాయింట్ ఒక ప్లేన్ నుంచి పాస్ అవుతూ ఉంటే ఆ ప్లేన్ ax plus by plus cz plus d equal to 0 అయితే కనుక a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0 అవ్వాలి. అంటే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనకి ఆ డేటాని బేస్ చేసుకుని ఈ పర్పెండిక్యులర్గా ఉన్న దీని కండిషన్ని బట్టి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ద ఈక్వేషన్, ద ప్లేన్ ఈక్వేషన్ passing through 2, 2, 1. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2, 2, 1, 2, 2, 1 ప్లేన్ 3 డైమెన్షన్ మీద పాయింట్ కాబట్టి x1 y1 z1 ఇలా ఉన్నటువంటి పాయింట్ నుంచి పాస్ అవుతూ ఉంటే ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2, 2, 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ a into x minus x1 b into y minus y1 plus c into z minus z1 equal to 0. x1 y1 z1 లో 2, 2, 1 కాబట్టి a into x minus 2 plus b into y minus 2 plus c into z minus 1 equal to 0. ఫస్ట్ మనకి ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అనేది ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకి ఇది ఈక్వేషన్ 1 అన్నమాట. ఈ ప్లేన్ మీద ఈ పాయింట్ ఉన్నప్పుడు అది ఇలా కనబడుతుంది, కానీ రెండో పాయింట్ కూడా దీని మీదే ఉంది కాబట్టి క్లియర్లీ గివెన్ బి సెకండ్ పాయింట్ 9, 3, 6 lies on the plane 1. మరి 1 అనే ఈ ప్లేన్ మీద రెండో పాయింట్ కూడా ఉంది కాబట్టి ద సెకండ్ పాయింట్ షుడ్ సాటిస్ఫై ద లైన్ ఈక్వేషన్, ప్లేన్ ఈక్వేషన్. దీని మీద ఈ రెండో పాయింట్ ఎంత, 9, 3, 6 ఉండాలి. దట్ ఇంప్లైస్ a ఇంటూ 9 minus 2 ప్లస్ b ఇంటూ 3 minus 2 plus c into 6 minus 1 equal to 0. ఇక్కడ చూడండి, 9 minus 2 అంటే 7. That implies 7a. 3 minus 2 అంటే 1 plus 1b plus 6 minus 1 అంటే 5. 5c equal to 0. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేద్దాం. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. మనకి ఇంకొక కండిషన్ తెలుసు. ఒక ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటే దాని యొక్క ఇక్కడ డీసీస్ మల్టిప్లై చేసే కోఎఫిషియంట్ ఈ ప్లేన్ సాటిస్ఫై చేయాలి. అది పర్పెండిక్యులర్గా ఉన్న 2 ప్లేన్స్కి వచ్చిన కండిషన్. అది ద ప్లేన్ గివెన్, చూడండి, given
ద ప్లేన్ 1 అంటే ఏంటి, మనం తీసుకున్న ప్లేన్ ఈక్వేషన్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is perpendicular to 2x plus 6y plus 6z is equal to 9. ఏమ్మా ఈ ప్లేన్ దీనికి పెర్పెండిక్యులర్ గా ఉంది, అదేనా మనం డయాగ్రామ్ చూసేది. ఈ ప్లేన్ కి ప్లేన్ పెర్పెండిక్యులర్ గా ఉంది. పెర్పెండిక్యులర్ అంటే ఏ బి సి వచ్చి దీన్ని సాటిస్ఫై చేయాలి. దట్ ఇంప్లైస్ 2a plus 6b plus 6c equal to 0. దట్ ఈస్ థర్డ్ ఈక్వేషన్. సెకండ్ థర్డ్ ఏబిసిలో ఉన్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేయాలి మనం. చూడండి, బై సాల్వింగ్ సెకండ్ అండ్ థర్డ్, సెకండ్ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఉన్నటువంటిది ఏబిసిలు, థర్డ్ ఈక్వేషన్ ఉన్నటువంటి ఏబిసిలు ఒక మెథడ్లో సాల్వ్ చేద్దాం. చూడండి, ఏబిసి ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్ ఇక్కడ నేను రాస్తాను చూడండి ఒకసారి. 7a plus b plus 5c equal to 0. ఇది సెకండ్ వన్, అంటే 1b అనుకుందాం. థర్డ్ ఈక్వేషన్ ఎంత, 2a plus 6b plus 6c equal to 0. ఇదంతా థర్డ్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు b ఈక్వేషన్ చూడండి, 1 6 సెకండ్ రండి 5 6 ఇక్కడ 1 6 రాసాము, 5 6 రాసాము. నెక్స్ట్ 7 2 రండి, 7 2 పక్కన మళ్ళీ 1 6 వచ్చేయండి, 1 6. ఇది సాల్వ్ చేసే మెథడ్. ఇది ఏడి మైనస్ బీసీ మెథడ్ క్రాస్ మల్టిప్లికేషన్లో. అప్పుడు a బై 6 1s are 6 మైనస్ 6 5s are 30, b బై 5 2s are 10 మైనస్ 6 7s are 42, c బై 7 6 are 42 minus 2 1s are 2. అప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయి, a బై 6 minus 30 minus 24, b బై 10 minus 42 minus 32, c బై 42 minus 2 40. దీన్ని మనం ఏమో రాయచ్చమ్మా, a బై 8 క్యాన్సిల్ అయిపోతుంది, 8 3 టైమ్స్, 8 4 టైమ్స్, 8 5 టైమ్స్, అంటే minus 3 b by minus 4 c by 5. చూడండి, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40. ఇది మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. ఎలాగా, a by 3 b by 4 c by minus 5. ఇప్పుడు a b c ఏబిసి వాల్యూస్ వచ్చాయి. ఈ ఏబిసి వాల్యూస్ని మనము ఫస్ట్ ఈక్వేషన్లో సాల్వ్ చేసి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎలా చేస్తాము, ఏబిసి మనకు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. అదే మనకి రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. చూడండి, పుట్ a is equal to 3, b is equal to 4, c is equal to minus 5 in 1. 1 అంటే ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్, ఇది కావాలి. ఏ వాల్యూ ఎంత రాయొచ్చు, 3 రాయొచ్చు. a ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఇక్కడ చూడండి, a ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ b ఇంటూ వై మైనస్ 2, b ఇంటూ వై మైనస్ 2 ప్లస్ c ఇంటూ జెడ్ మైనస్ 1, c ఇంటూ జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. చూడండి, c ఇంటూ జెడ్ మైనస్ 1 ఈక్వల్ ఏ వాల్యూ 3 ఇంటూ x minus 2 plus 4 into y minus 2 minus 5 into z minus 1 equal to 0. ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 3x minus 6 plus 4y minus 8 minus 5z plus 5 is equal to 0. ఇక్కడ చూడండి, 3x plus 4y minus 5z, 3x plus 4y minus 5z ఉంది. మైనస్ 6 మైనస్ 8 కలిపితే ఎంతమ్మా, మైనస్ 14, మైనస్ 14 ప్లస్ 5, మైనస్ 14 నుంచి ప్లస్ 5 తీసేస్తే మైనస్ 9, మైనస్ 9 ఈక్వల్ టు 0, విచ్ ఈస్ రిక్వైర్డ్
ప్లెయిన్ ఈక్వేషన్. ఏమా ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇది మంచిది ఇంపార్టెంట్. మనం ఈ ప్రాబ్లం ఇలాంటి మంచి ప్రాబ్లమ్స్ మిగిలినవన్నీ చేద్దాం. లైన్స్, ప్లేన్స్, మిగిలిన 3 జామెట్రీ సాలిడ్ జామెట్రీలో ప్రాబ్లమ్స్ అన్ని చూద్దాం. ఒకసారి చూసుకోండి, ఈ మోడల్లో చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఓకేమా? థ్యాంక్ యూ.